హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ గోలా 2025. ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అలాగే నోటిఫికేషన్ బటన్ ఆన్ చేయగలరు. నోటిఫికేషన్ బటన్ ఆన్ చేసినట్టయితే నేను తదుపరి ఇచ్చే వీడియోలకు సంబంధించిన నోటిఫికేషన్ మీకు అందుతుంది. మీకు విలువైన సమాచారాన్ని, విలువైన వీడియోలను అందించగలనని చెప్పగలుగుతాను. ఫ్రెండ్స్, ఈరోజు అంశం ఆదివారమే సెలవు ఎందుకు అనే అంశం. ఈ అంశం విషయంలో ఇప్పుడు మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్ వారానికి ఉండేది 7 రోజులు. అందులో ఆదివారం ప్రత్యేకమైనది. ఈ ఆదివారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకే కాకుండా ప్రైవేటు ఉద్యోగులకు కూడా సెలవు దినం. కొంతమంది సాఫ్ట్వేర్ ఉద్యోగులకు శని ఆదివారాలు కూడా సెలవు ఉంటున్నప్పటికీ అది వేరే విషయం. ఇకపోతే స్కూళ్ళు, కాలేజీలకు కూడా ఆదివారం సెలవు దినం. అది అందరికీ తెలిసిన విషయమే. దీంతో వారంలో 5 నుంచి 6 రోజులు కష్టపడే ఉద్యోగులు, కార్మికులు, విద్యార్థులు ఆదివారం ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు విశ్రాంతి తీసుకుందామా, ఎప్పుడు సరదాగా గడుపుదామా అని ఎదురు చూడడం సహజం. అది అందరికీ తెలిసిన విషయమే. ఇకపోతే ఆదివారం సెలవు దినంగానే కాకుండా హిందూ, క్రైస్తవ మతాలకు చెందిన వారికి పరమదినం కూడా, పరమ పవిత్రమైన దినం కూడా. అంతటి ప్రాధాన్యం ఉన్న ఆదివారానికి సెలవు ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, ఎప్పుడు వచ్చింది అనే విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మన దేశం బ్రిటిష్ వారి పాలనలోకి వెళ్ళడానికి పూర్వం నుంచే ఆదివారాన్ని ఒక పవిత్రమైన రోజుగా భావించేవారు. కానీ సెలవు దినంగా మాత్రం ఉండేది కాదు అప్పట్లో. ఇందుకు ప్రధాన కారణం, అప్పట్లో మన దేశం కేవలం వ్యవసాయ ఆధారితమైన దేశం మాత్రమే. కానీ బ్రిటిష్ వారి పాలనకు వెళ్ళిన తర్వాత దేశవ్యాప్తంగా బ్రిటిష్ వారు చేపట్టిన నిర్మాణ కార్యకలాపాలకు కూలీలుగా భారతీయులను తీసుకోవడం మొదలుపెట్టారు. రోజుకు ఎంతో కొంత డబ్బు వస్తున్న కారణంగా నిరుపేద కూలీలు బ్రిటిష్ వారి వద్దకు వెళ్ళి పనిచేయడం ఒక అలవాటుగా మారింది ఆ సమయంలో. సరిగ్గా ఇలాంటి సందర్భంలోనే అభ్యుదయవాది అయిన నారాయణ ఘాజీ అనే వ్యక్తి రోజువారీ కూలీలకు వారంలో ఏదో ఒక రోజు సెలవు ఉండాలి అని బ్రిటిష్ పాలకులను డిమాండ్ చేయడం మొదలుపెట్టాడు. ఆయన డిమాండ్ చేయడంతో ఆగకుండా ఆ డిమాండ్ను అమలు చేసే వరకు వదిలిపెట్టకుండా బ్రిటిష్ వారిపైన పోరాటానికి దిగాడు. అయితే అప్పటికే బ్రిటిష్ దేశంలో ఆదివారం సెలవుదినంగా ప్రకటించబడి ఉంది. దీంతో బ్రిటిష్ వారు తప్పనిసరి పరిస్థితుల్లో ఆ విధానాన్ని భారతదేశంలో కూడా అమలు చేయడం మొదలుపెట్టారు. ఆ విధంగా అప్పటి నుంచి మన దేశంలో ఆదివారం సెలవుదినంగా కొనసాగుతుంది. అయితే దీనికి సంబంధించిన ఖచ్చితమైన తేదీలు, సంవత్సరాలు చరిత్రలో లిఖించబడి ఉండవచ్చేమో, కానీ మన దగ్గర మాత్రం ఆ వివరాలు లేవు. ఇక ఈ ఆదివారాన్ని పరమ పవిత్ర దినంగా కూడా భావిస్తుంటారు. ఆదివారం సెలవు దినంగానే కాకుండా హిందూ మతస్థులకు, క్రైస్తవ మతస్థులకు పర్వదినంగా కూడా భావిస్తూ ఉంటారు. అదేలాగో ఇప్పుడు చూద్దాం. హిందూ సాంప్రదాయాల ప్రకారం ఆదివారానికి అధిపతి సూర్యుడు అని పురాణాలు చెప్తున్నాయి. సూర్య భగవానికి మరొక పేరైన రవిని అనే పేరుని తీసుకొని రవివారం కూడా పిలుస్తుంటారు ఆదివారాన్ని. ఇకపోతే హిందూ మతస్థులు సూర్యుని ప్రత్యక్ష దైవంగా కొలవడం మొదటి నుంచి చూస్తూనే ఉన్నాం. ఇందుకోసం సూర్య భగవానుడికి ప్రత్యేక పూజలు, ఉపవాసాలు, ఆరాధనలు, పూజలు చేస్తూ ఉండడం హిందూ భక్తులకు మొదటి నుంచి అలవాటు ఉన్న విషయమే. అలాగే క్రైస్తవులకి పవిత్ర గ్రంథమైన బైబిల్లో కూడా ఆదివారానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. క్రైస్తవ మత మూల పురుషుడు యేసుక్రీస్తు. ఆయన చనిపోయిన 3వ రోజు సమాధిలోంచి తిరిగి బతికాడని బైబిల్ చెబుతుంది. ఆయన్ని సమాధిలో పాతిపెట్టింది శుక్రవారం.
అయితే అతను 3వ రోజు అంటే ఆదివారం ఆకాశంలో మేఘాలలో కనిపించాడని చెప్పుకుంటారు. ఆ కారణంగా ఆదివారాన్ని పరమ పవిత్రమైన దినంగా భావిస్తారు క్రైస్తవులు. అందుకే ప్రతి సంవత్సరం వచ్చే గుడ్ ఫ్రైడే అంటే యేసుక్రీస్తు మరణించిన రోజు. గుడ్ ఫ్రైడే తర్వాత వచ్చే సండేను అంటే ఆదివారాన్ని ఈస్టర్ డేగా పిలుచుకుంటారు క్రైస్తవులు. ఈ విధంగా ఆదివారం క్రైస్తవ మతంలో కూడా ప్రత్యేకతను సంతరించుకుంది. క్రైస్తవ మతంలో ఉండే నిరుపేదలు ఎక్కువగా కూలీలే. దీంతో వారు ప్రతిరోజు కూలి పనికి వెళ్ళడం జరిగేది. ఆ కారణంగా కుటుంబం పట్ల, దైవారాధన పట్ల శ్రద్ధ వహించడం లేదని భావించారు క్రైస్తవ మత పెద్దలు. దీన్ని నివారించడానికి వారంలో ఒకరోజు సెలవు ఇవ్వాలని, ఆ రోజు అందరూ కుటుంబ సభ్యులతో కలిసి దైవారాధన చేస్తూ సంతోషంగా గడపాలని నిర్ణయించారు ఆ పెద్దలు. వారి మత ఆచారం ప్రకారం వారికి ఎంతో శ్రేష్టమైన ఆదివారాన్ని సెలవు దినంగా ప్రకటించాలని ప్రకటించారు కూడా. తర్వాత కాలంలో క్రైస్తవ మతం వ్యాప్తి చెంది ప్రతి దేశంలోనూ ఆదివారం సెలవు అనే పద్ధతిని ఆచారంగా కొనసాగించడం మొదలుపెట్టినట్టుగా చెబుతుంది చరిత్ర. ఈ 2 కారణాలతో ప్రపంచంలోని ఎక్కువ దేశాలు ఆదివారాన్ని సెలవు దినంగా కొనసాగిస్తున్న దేశాలుగా మనం చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ గోల. సెలవు.